దేశంలో మిరప ప్రధాన వాణిజ్య పంట. దేశవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. 6.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. విస్తీర్ణం, ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఉత్పాదకతలో హెక్టార్కు 1.9 టన్నుల దిగుబడితో ద్వితీయ స్థానంలో ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నప్పటికీ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగవుతుంది. అలాంటి మిరప వర్షాధారంగా సాగు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు, రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిరప 1,34,960 ఎకరాలలో రైతులు సాగు చేస్తుండగా 7,39,620 టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలో 79,000 హెక్టార్లలో సాగు చేస్తుండగా 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జులై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు. ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. మిరపని నారుమడిలో ద్వారా కూడా పెంచి సాగు చేయడం జరుగుతుంది. నారుమడి ద్వారా పెంచినప్పుడు మనకి ఎకరానికి 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. నేలలో తగినటువంటి సేంద్రియ పదార్థం ఉన్న సారవంతమైన నేలని, నీటి వసతికి దగ్గరగా ఉండేటువంటి నేలలు, కొంచెం పాక్షికంగా నీడ ఉండేటువంటి భూముల్ని మనం నారుమడికి ఎంచుకోవాలి. ఇట్లా ఎంచుకున్న నారుమడిని 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, 30 నుంచి 40 మీటర్ల పొడుగు ఉండేటట్లు మనం నారుమళ్ళు తయారు చేసుకోవాలి. మడికి మధ్య సుమారు 1/2 మీటర్ దూరం ఉండేటట్లు కనుక మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎరువులు చల్లుకోవడానికి కానీ, నీరు పెట్టుకోవడానికి కానీ, కలుపు తీయడానికి కానీ మనకి అనుకూలంగా ఉంటుంది. అట్లా మడికి అందుకని 1/2 మీటర్ దూరం ఉండేటట్లు మనం తయారు చేసుకోవాలి. నారుమళ్ళలో ఎటువంటి రాసాయనిక ఎరువులు కూడా వేయన అవసరం లేదు. కాకపోతే సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు కానీ, వేపపిండి కానీ మనం వేసుకోవాలి. ఇట్లా తయారు చేసుకున్న నారుమడిలో విత్తన శుద్ధి చేసిన తర్వాత మడిలో ఒక వరుసకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు మనం విత్తుకోవాలండి. అట్లాగే లోతు కనుక చూసుకున్నట్లయితే 2-3 సెంటీమీటర్ లోతు ఉండేటట్లు వేసుకొని ఆ పైన పలచగా ఇసుక కానీ, పశువుల ఎరువు కానీ, వానపాముల ఎరువు కానీ తేలిగ్గా చిమ్మి ఆ తర్వాత గడ్డితో కప్పివేయాలి. నారుమడిలో విత్తనం వేసిన తర్వాత ఉదయము, సాయంత్రం కూడా మనం నీరు అందించవలసి ఉంటుంది. నారుమడిలో విత్తనం వేసిన తర్వాత 8 నుంచి 10 రోజులలో మనకి మొలక వస్తుంది. ఆ తర్వాత రోజుకి ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది. అయితే ముఖ్యంగా మనకి నారుమడిలో వచ్చే తెగుల గురించి చూసుకున్నట్లయితే నారుకుళ్ళు సమస్య అనేది ప్రధానమైంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు గుంపులుగా చనిపోతాయి. అందుకని ఈ తెగులు నివారణకి విత్తనం విత్తిన తర్వాత 9వ రోజు, 13వ రోజు, 21వ రోజు లీటర్ నీటికి 3 గ్రాములు బ్లైటాక్స్తో నారుమడిని తడిచేటట్లు బాగా డ్రెంచింగ్ చేయాలి. అట్లా చేయడం వల్ల మనం నారుకుళ్ళు తెగుల నుంచి కాపాడుకోవచ్చు. అట్లాగే నారుమడిలో వచ్చే రసం పీల్చే పురుగుల నివారణ కోసము లీటర్ నీటికి 2.5 ml క్లోరిపైరిఫాస్ కానీ, 0.25 ml స్పైనోసైడ్ అంటే ట్రేసర్ మంతో కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా విత్తన శుద్ధి చేయడం అనేది ఏంటంటే ఖర్చు తగ్గుతో మనం మంచి ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ మందు మనకి విత్తన శుద్ధి చేయడం ద్వారా తక్కువ మందు సరిపోతుంది. దానివల్ల మనకి పిచికారీల సంఖ్య తగ్గడమే కాకుండా పిచికారీ చేసే అవసరమే రాదు. కాబట్టి ఖర్చు తగ్గించుకునే ప్రక్రియ. అంతేకాకుండా మనం ఎప్పుడైతే పిచికారీలు చేయమో అప్పుడు వాతావరణ కాలుష్యం బారిన గురించి కూడా మనం కాపాడుకోవచ్చు. నీటి వసతి ఉండి సారవంతమైన నేలల్లో నారును పెంచుకుంటే నాణ్యమైన నారు పెరిగేందుకు దోహదపడుతుంది. అలాగే కొంచెం పాక్షికంగా నీడ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచి నారు వచ్చి అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశముంటుంది.